ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని చైనా మార్చేయబోతుందా? అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఎంతలా ఊగిసలాడుతున్నా డ్రాగన్ దేశం మాత్రం ఏమాత్రం బెదరకుండా పసిడిని వేటాడుతోంది. కేవలం గత నెలలోనే రికార్డు స్థాయి కొనుగోళ్లతో ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది. అసలు చైనా వద్ద ఇప్పుడు ఎన్ని వేల టన్నుల బంగారం ఉంది? డాలర్ విలువను తగ్గించి తన పట్టును పెంచుకోవడానికి చైనా వేస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ ఏంటి? వాచ్ ది స్టోరీ. ప్రపంచ ఆర్థిక రంగాన్ని శాసిస్తున్న అమెరికా డాలర్కు చెక్ పెట్టేందుకు చైనా తన అమ్ముల పొదిలోని అతిపెద్ద ఆయుధాన్ని బయటకు తీసింది. అదే బంగారం. గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేదు. కానీ చైనా మాత్రం ధరలతో సంబంధం లేకుండా ఒక పక్క వ్యూహంతో నిశ్శబ్దంగా తన నిల్వలను పెంచుకుంటూ పోతోంది. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో చైనా ఏకంగా 8 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి సంచలనం సృష్టించింది. ఇది 2024 డిసెంబర్ తర్వాత చైనా జరిపిన అత్యంత భారీ నెలవారీ కొనుగోలు కావడం గమనార్హం. కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో తన పట్టును బలపరచుకోవడానికి, డాలర్ పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి చైనా ఈ విధంగా నిరంతరాయంగా బంగారాన్ని సేకరిస్తోంది. ధరలు తగ్గిన ప్రతిసారి దాన్ని ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ చైనా పసిడిని వేటాడుతోంది. ఈ దూకుడు వెనుక ఉన్న లెక్కలు చూస్తుంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇది చైనాకు వరుసగా 18వ నెల కొనుగోలు కావడం విశేషం. అంటే గడిచిన 1.5 ఏడాది కాలంగా ప్రతి నెల విరామం లేకుండా చైనా తన ఖజానాను నింపుకుంటూనే ఉంది. ప్రస్తుతం చైనా వద్ద అధికారికంగా ఉన్న బంగారం నిల్వలు ఏకంగా 2322 టన్నులకు చేరినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఒక్క 2026 సంవత్సరంలోనే ఇప్పటి వరకు 17 టన్నుల బంగారాన్ని చైనా తన గూటికి చేర్చుకుంది. 2022 నుండి లెక్కలేస్తే చైనా తన బంగారం నిల్వలను సుమారు 372 టన్నులు, అంటే దాదాపు 19% మేర పెంచుకుంది. దీనివల్ల ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసే అగ్రగామి దేశాల్లో ఒకటిగా చైనా నిలిచింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చైనా కేవలం సంపదను పెంచుకోవడమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించి తన స్వంత కరెన్సీ పట్టును పెంచుకోవడానికి ఈ గోల్డ్ రిజర్వ్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏదైనా సంక్షోభం తలెత్తినా తన దేశం సురక్షితంగా ఉండాలని, పసిడి అండతో ఆర్థిక శక్తిగా ఎదగాలని డ్రాగన్ దేశం భావిస్తోంది. మరి ఈ గోల్డ్ పాలిటిక్స్ రాబోయే రోజుల్లో అమెరికా వంటి దేశాలకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు ఎలాంటి సవాలు విసురుతాయో వేచి చూడాలి.